We do not we have tails. Hello everyone, welcome back to our channel. We do not we have tails. వీకెండ్ వచ్చేసింది, మళ్ళీ ఏదో ఒక మస్తీ ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మేమైతే లాలాల్యాండ్ ఫ్లీ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అది మన హైటెక్ గ్రౌండ్లో ఆర్గనైజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ట్వైస్ ఆర్గనైజ్ చేశారు. దిస్ ఇస్ 4th టైం అనమాట. సో దానికోసం అయితే యూ హ్యావ్ టు బుక్ టికెట్స్ ఆన్లైన్. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసాం అనమాట. ఇఫ్ నాట్ అక్కడ కూడా వెళ్ళి టికెట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ఫ్లీ మార్కెట్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ సిమిలర్ టు కార్నివల్ అని చెప్పొచ్చు. ఇఫ్ నాట్ ఇట్ ఈస్ ఆల్సో some kind of exhibition laga fest or exhibition laga anamata. You have food there and you have stalls, like you have shopping there and you have many activities for kids anamata. You have pottery making undi and you have drawing, painting anni unnai and live music concert kuda untundi anamata. So akkadikaithe veltunnamu, stay tuned. So finally ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే ఒక 1.5 hour పడుతుంది ఈజీగా, ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే ఎర్లీగా రీచ్ అవ్వచ్చు. అండ్ పిల్లలు ఇద్దరు అయితే ఇంటి నుంచి స్టార్ట్ అవ్వగానే స్టోర్కి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కున్నారు. అండ్ ఫైనల్లీ హనీగాడ్ అయితే పడుకున్నాడు. అండ్ విన్నో వచ్చేసి, విన్నో ఏం చేస్తున్నావు? తింటున్నావా? ఏం తింటున్నావు? చాక్లెట్ తింటున్నావు, నాకు ఇస్తావా? ఇవ్వవా? ఇవ్వవా? ఓకే, అదే అనమాట పరిస్థితి ప్రస్తుతం అయితే. సో యాక్చువల్లీ ఫ్లీ మార్కెట్కి లాస్ట్ టైం ఆర్గనైజ్ చేసినప్పుడే వెళ్ళాల్సింది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వెళ్ళలేదు. అక్టోబర్లో ఉండింది లాస్ట్ టైం, మన 2023 అక్టోబర్లో. సో ఈ టైం కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి వీఆర్ వెయిటింగ్ అనమాట. సో క్విక్గా ఎప్పుడైతే వాళ్ళు టికెట్స్ లాంచ్ చేశారో ఇమ్మీడియట్గా బుక్ చేసేసాను నేనైతే. ఫైనలీ వీఆర్ అట్ లాలాల్యాండ్ ఫ్లీ మార్కెట్. ఆన్లైన్ పేమెంట్ చేశాం కాబట్టి వన్స్ ద పేమెంట్ ఈస్ డన్ మనకి క్యూఆర్ కోడ్ వస్తుంది. సో అది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే దెల్ గివ్ అస్ ద టికెట్స్ అనమాట. దెల్ స్కాన్ అండ్ దెల్ గివ్ అస్ ద టికెట్. లేదు డైరెక్ట్గా వాకిన్ వచ్చే వాళ్ళు కూడా దే కెన్ పర్చేస్ ద టికెట్స్. అండ్ దీస్ ఆర్ ద టికెట్స్ అనమాట. మనకైతే టికెట్స్ పైన స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళ టైటిల్స్ ఉన్నాయి. అండ్ దట్ మనకి లియాన్స్ అనేది ఒక బర్గర్ స్టోర్ ఉందన్నమాట. యుల్ బీ హ్యావింగ్ 10% ఆఫ్ ఆన్ దట్ అనేసి అయితే ఉంది. సో ట్రై చేద్దాము. ఎంట్రన్స్ హోర్డింగ్ అయితే సూపర్ కలర్ఫుల్గా పెట్టారు. యాజ్ ఇట్ ఈస్ సమ్మర్ కాబట్టి అక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు హైదరాబాద్ ఇస్ సన్నీ నవ్ అని. సో లెమన్ ఆ థీమ్తో అయితే వెళ్ళారనమాట. అండ్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ స్టాల్ వచ్చేసి ఫార్మ్ ఫ్రెష్ గుడ్నెస్ అనే వాళ్ళదనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్ వెజిటేబుల్స్ అని కాదు కానీ సలాడ్కి యూజ్ అయ్యేటివన్నీ లైక్ పెప్పర్, స్మాల్ టొమాటోస్, డైరెక్ట్ ఫ్రెష్ క్యారెట్స్ అవన్నీ అయితే ఇక్కడ వాళ్ళు షోకేస్ చేశారు. And she showed us the salad making also, but she was feeling little shy in front of camera, so ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అయితే రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు ప్రాపర్గా అన్ని స్టాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అండ్ మోస్ట్లీ ఐ షుడ్ సే దాట్ 80% ఈజ్ షాపింగ్ అండ్ రెస్ట్ అపార్ట్ 20% యూ హ్యావ్ ఫుడ్ అనమాట. ఐ షుడ్ నేమ్ దిస్ ఇస్ లేబుల్ బై ఆర్ఎం. దే ఆర్ వెరీ ఫేమస్, బాలీవుడ్స్ మోస్ట్ విజిటెడ్ స్టోర్ అని కూడా పెట్టుకున్నారు వాళ్ళు ప్యాంప్లెట్ అక్కడ. ఎందుకు అని అంటే వాళ్ళు అన్ని కలర్స్ ఏవైతే డై చేశారో దే ఆర్ న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్టెడ్ అనమాట. అండ్ హియర్ కమ్స్ పికల్స్. మౌత్ వాటరింగ్ ఉండే అసలు చూస్తుంటే, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా నాకు వాటర్ వచ్చేస్తున్నాయి.
పిక్కల్స్ దీస్ ఆర్ ఫ్రమ్ కింగ్స్ ప్రీమియం పిక్కల్స్ అనమాట. ఐ హావ్ ఆల్రెడీ టేస్టెడ్ ఇట్ అవుట్ సైడ్, అంటే బయట కూడా నేను ముందు తిన్నాను. వెరీ టేస్టీ ఉంటాయి. And this is Mizora Designs, mix and match by Mizora Designs, and they are also having a very good feel. వీళ్ళు స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ వారంటీ ఫర్ లైఫ్ టైమ్ అనమాట. లైక్ నో ఫేడ్ ఇన్ కలర్, నో డల్నెస్ అనేది ఏది ఉండదు అనమాట. లైఫ్ టైం వారంటీ అయితే ఇస్తారు వాళ్ళ ఆర్నమెంట్స్ పైన. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నాకు నచ్చాయి, సో ఐ టుక్ ఇట్. అండ్ మంచి హ్యూజ్ కలెక్షన్ ఉంది, అండ్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఆఫర్స్ ఇన్ దాట్. అండ్ ఈ స్టాల్ వచ్చేసి ఏంటంటే యూ హ్యావ్ ఆల్ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉంది, బట్ మోస్ట్లీ యూ హ్యావ్ రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ దే విచ్ ఇస్ థ్రెడ్ వర్క్ అనమాట. మంచి కలెక్షన్ అయితే ఉంది. యాజ్ థ్రెడ్ వర్క్ సస్టైన్ లాంగ్ టైమ్ అండ్ ఇట్స్ టైమ్ టేకింగ్ కాబట్టి ప్రైజెస్ ఆర్ ఆల్సో హై. అండ్ దిస్ ఇస్ క్రాకెట్ స్టోర్ అనమాట. బోత్ క్లాత్ మేడ్ అండ్ వులెన్ మేడ్ అన్ని మంచి కలెక్షన్ అవుతుంది. యూ హ్యావ్ కీ చైన్స్, యూ హ్యావ్ హెయిర్ బ్యాండ్స్, బో క్లిప్స్ ఉన్నాయి, యూ హ్యావ్ క్లాత్ మేడ్ స్లింగ్ బ్యాగ్స్ అండ్ వులెన్ మేడ్ స్లింగ్ బ్యాగ్స్ దట్. అండ్ అది కాకుండా యూ హ్యావ్ ఫోటోషూట్ కోసం కిడ్స్కి కావాల్సిన అన్ని ఎసెన్షియల్స్ కూడా ఉన్నాయి. This store is organized by మన వితికా షెరు, వార్డ్రోబ్స్ బై వితికా అనేసి. క్లోతింగ్ కలెక్షన్ వాస్ వెరీ గుడ్. అండ్ ఈ స్టోర్ వచ్చేసి కంప్లీట్ స్టోన్ మేడ్ అనమాట. ఆల్ ఐటమ్స్ విచ్ దే డిస్ప్లేడ్ వర్ వెరీ యూనిక్ పీసెస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా. ఇది కార్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అని చెప్పేసి చూసాము, బట్ కింద పడేస్తే ఖచ్చితంగా విరిగిపోతుందని వాళ్ళు చెప్పేసరికి ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే తీసుకోలేదు. బట్ కలెక్షన్ వాజ్ వెరీ యూనిక్. అండ్ వితికా షెరు వాళ్ళ సిస్టర్ కృతికా షెరుని అయితే కలిసామన్నమాట. షీ వాజ్ సో స్వీట్. And she was also handling a stall there which has a collection of bandini, anni bandini collection undi, dresses as well as sarees, anni so sweet of her. అండ్ ఇక్కడ మనకి కిడ్స్ కోసం ఆర్ట్ వర్క్ షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ టోట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, యూ క్యాన్ పెయింట్ ఆన్ ఇట్. అండ్ యూ హ్యావ్ క్యాన్వస్ పెయింటింగ్, యూ హ్యావ్ టోట్ బ్యాగ్ మేకింగ్, యూ హ్యావ్ స్టోన్ పెయింటింగ్, స్టోన్స్ పైన కూడా యూ క్యాన్ పెయింట్. అండ్ యూ హ్యావ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, పెయింట్ చేసేసుకోవచ్చు. అండ్ యూ హ్యావ్ వెల్కమ్ బోర్డ్స్ ఉన్నాయి అన్నమాట, నేమ్ బోర్డ్స్. అండ్ యూ ఆల్సో హ్యావ్ మేక్ యువర్ ఓన్ క్యాండిల్ స్టాల్ కూడా ఉందన్నమాట ఒకటి. అన్నీ ఇవన్నీ అయితే దేర్ ఇస్ సమ్ ఎంట్రీ ఫీ ఫర్ దాట్ అనమాట. అన్నిటికీ ఈచ్ వన్ ఈజ్ సపరేట్ అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఎంట్రీ ఫీ విచ్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 500. అండ్ దిస్ ఈస్ రాజానీష్ డిజిటల్ క్యారియేచర్. క్యారియేచర్ అంటే ఇప్పుడు బాగా ఫేమ్లోనే ఉంది, ఇది కూడా ఎవ్రీవన్ నోస్ ఇట్. క్యారియేచర్ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ డ్రాయింగ్ దట్ మేక్స్ సమ్వన్ లుక్ ఫన్నీ ఆర్ ఫూలిష్ అనమాట. బికాస్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ పర్సన్స్ అపియరెన్స్ అనేది ఎగ్జాగరేట్ చేయడం వల్ల ఇట్ లుక్స్ ఫన్నీ.
It's only going to be twice. So let's just do this fast and not delay our musical evening. So can we have an amazing number and dance mass to win the Balaya hamper? Are we getting this right? Okay? Are we ready? Hit it! Yeah, until the Josh is high and party won't stop us all. आरोही 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 ये मुझे आशिकी 2 याद दिलाती है. Seriously, you guys nailed it. The whole act was very engaging. Take a bow. కాఫీ కోసం వెళ్ళామన్నమాట. సేమ్ స్టాల్ దగ్గర నోయల్ ఉండే, సో అక్కడ ఒక ఫోటో అయితే క్యాప్చర్ చేసుకున్నాము. I've never seen someone performing this mad. Nikita Gandhi, you deserve an applause. Finally, one of my favorite persons, Ritika Sheru, is here. కొంచెం డిసప్పాయింట్ అయి ఉండే అనమాట, కలవకుండా వెళ్ళిపోతానేమో అని చెప్పేసి. అట్ లాస్ట్ ఐ మెట్ హర్, సో హ్యాపీ ఫర్ దాట్. నేను ఇక్కడికి వచ్చిందే తనని కలవడానికి. షీఈ్ వన్ ఆఫ్ ది పర్సన్స్ ఐ అడ్మైర్ ద మోస్ట్. ట్రస్ట్ మీ, షీఈ్ డౌన్ టు ఎర్త్. ఆ తర్వాత ఆల్రెడీ 9:30 అవుతుంది, బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి మేమైతే ఫుడ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నో వాట్, హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట అక్కడ, బట్ ప్రైసెస్ అయితే హైగానే ఉన్నాయి. దెన్ పాప్కార్న్ అయితే తీసుకున్నాము పిల్లలకి. వి టుక్ చికెన్ మోమోస్ అన్నమాట, దే వర్ టేస్టీ. ఆఫ్టర్ దాట్ లియాన్స్ బర్గర్స్ అండ్ వింగ్స్కి అయితే వచ్చాము. పిల్లలకి కొంచెం ఫ్రైస్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము అనమాట. తీసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అరే 10% ఆఫ్ ఆన్ బిల్ అని చెప్పారు కదా అని చెప్పేసి. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అసలు. సో అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతుంటే మళ్ళీ కృతికా షెరు ఇంకా వాళ్ళ మామ్ ఇద్దరు అక్కడ కలిచారనమాట. సో తను మళ్ళీ ఇంకా విన్ను పిలిచి, నీ హెయిర్ భలే ఉందిరా అసలు అని వాళ్ళ మమ్మీతో చెప్తున్నాను. ఐ హ్యాడ్ టు టెల్ యూ, ద హోల్ ఫ్యామిలీ స్వీట్. ఇది అనమాట మా డే అట్ లాలాల్యాండ్ ఫ్లీ మార్కెట్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున విహాన్ టేల్స్. Like, share and subscribe. Bye. Bye. Done.